ఇప్పుడు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా వృద్ధులకి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాం. నీకెవరున్నారమ్మా? చిరుపరిపు జన్నమ్మ. నీకెవరున్నారు? ఆ? నీకు ఇంట్లో ఎవరు ఉన్నారా? నా పేరేనండి. నీ పేరు సరే, మీ ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళు ఉన్నారా? పిల్లలే పిల్లలు ముగ్గురు ఉన్నారు. ఉన్నారా? నీకు తిండి పెట్టరా? నా భర్త చచ్చిపోయిండు. నా భర్త పోయిందండి. భర్త పోయాడు. కొడుకు పోయిండు. అందరు ఉన్నారు. నీకు ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాను తెలుసా నీకు? ఇస్తున్నారండి. 200. ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇస్తున్నా తెలుసా నీకు? తెలియదా? ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నా, 5 రెట్లు ఎక్కువగా ఇస్తున్నాను తల్లి నీకు పింఛను. నీ కష్టాలు చూసిన తర్వాత నీ ఇబ్బందులు తీరాలని 200 రూపాయలు చాలదని 1000 రూపాయలు ఇస్తున్నా, 1000 రూపాయలు ఇప్పుడు ఇచ్చా నేను. దానివల్ల నీకేమనిపిస్తూ ఉంది? అవునా? దానివల్ల నీకేమనిపిస్తూ ఉంది? తక్కిన ఎవరికి ఇస్తా? నాకే. నీకే ఇస్తున్నా. 1000 రూపాయలు ఇస్తున్నారు, 200 బదులు. సంతోషంగా ఉందా? ఇప్పుడు ఇది ఎంత తెలుసా? ఇది అవి ఎంత? ఇది ఎంత? 500. ఇంకోటి 500. చాలా తెలివైందని నా తల్లి. డబ్బులు చూస్తే మాత్రం కరెక్ట్గా గుర్తుపట్టావు. ప్రతి నెల ఇస్తామని చెప్పాలి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? డబ్బులు చూస్తే ఏమనిపిస్తా ఉంది? సంతోషం అనిపిస్తుంది. ఎందుకు సంతోషం? బట్ 200 కూడా 1000 రూపాయలు వస్తుందంటే సంతోషం కదా. ఏం చేస్తావు ఈ డబ్బులతో? ఏం చేస్తున్నా? జీతం నాకు ఇప్పుడు నేనే వండుకుంటున్నా. నా కొడుకులు ఎవరు చూడటం ఉండేది. నా ఇంట్లో వాళ్ళు ముగ్గురే పంచుకున్నారు. నీ ఇల్లు మాత్రం పంచుకుందా, నిన్ను వదిలేశారు? బట్ నాకు నా తల్లిదండ్రులు తిన్న ఇల్లు నాకు ఉండాలి కదా, అది వాళ్ళే పంచుకున్నారు. ఇంకా నేను ఎక్కడుండాలి? ఆయన పంత పెద్ద ఆయన ఉంటే ఆయన పంటలు పండుకోవాలి. ఏంటి తారీఖు వెళ్ళిపోయి అంటాడు. మరి అప్పుడు ఏం చేయాలి? కాసేపు బయటికి వచ్చి ఏడ్చేది, మళ్ళీ పోయి పండుకుంది. ఇప్పుడు నేను అందుకని నీ కష్టం చూసిన తర్వాత నీలాంటి పేదవాళ్ళ కోసం 200 కాదు 5 రెట్లు పెంచాలి, 1000 రూపాయలు ఇవ్వాలనుకున్నా. ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది, నేను పంపిస్తా. సరేనా? సంతోషమా? నువ్వేమంటావు? నన్ను నేను 1000 రూపాయలు ఇచ్చిన దానికి ఏమంటావు నన్ను? అమ్మా నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా నేను ముఖ్యమంత్రిగా, దానికి నువ్వేమంటావు? ఏమంటున్నా? సంతోషపడుతున్నా. నన్ను ఆశీర్వదించు. సుఖంగా ఉండాలని మీరే ఇచ్చారు. నీలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేట్టుగా నాకు శక్తినిమని భగవంతుడిని ప్రార్థిస్తావా? ఫ్రీగా ఉంటావు కదా రోజంతా, దేవుడిని ప్రార్థిస్తా ఉండు. ప్రార్థిస్తున్నానండి నేను. నువ్వు బాగుండాలని, నేను బాగుండాలని. అతను బాగుండాలి, సుఖంగా ఉంటే నేనండి. ఇప్పుడు ఈ పెద్దమ్మని చూశారు, ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఎముకల్లో ఉన్నాయి, కండ ఎక్కడ దొరకడం ఈ పెద్దమ్మ దగ్గర. 3 పిల్లలు, భర్త చనిపోయాడు, ఒక బిడ్డ చనిపోయాడు. అప్పుడు వచ్చిన ఇల్లు కూడా లాగేసుకున్నారు. వేరే వాళ్ళ పంచన ఉంటా ఉంది. నాకు వీళ్ళే స్ఫూర్తి, వీళ్ళ కోసమే నేను పనిచేసేది. ఇలాంటి వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇవ్వగలిగితే వాళ్ళకు ఒక భరోసా. ఆవిడ కష్టాలు ఎన్నున్నా 500 రూపాయలు 2 నోట్లు చూస్తానే ముఖంలో చిరునవ్వు కనపడింది నాకు. ఆ చిరునవ్వు కోసమే నేను కష్టపడుతున్నా. ఇలాంటి పేదవాళ్ళల్లో ఆ మార్పు తీసుకొచ్చి ఒక భద్రత, ఒక భరోసా, ఒక ఆనందం, ఒక నమ్మకం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళలో ధైర్యం చూసినప్పుడు నేను ఎంత కష్టమైనా చేయగలుగుతానని ధైర్యం నాకు వస్తూ ఉంది.
ఆ తల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ తల్లికి ఏ కష్టం రాకుండా అన్ని విధాల కన్న బిడ్డలు సరిగా చూసుకోలేకపోయినా ఒక పెద్ద కొడుకుగా ఆ కష్టాలను తీర్చే బాధ్యత నా భుజస్కంధాలపైన వేసుకున్నాను. ప్రభుత్వంలో చాలా కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ఇలాంటి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన అభివృద్ధి అనేది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే పనిచేస్తున్నారని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తల్లి నమస్కారం, ధైర్యంగా ఉండి తల్లి. నీకు ఇటు పట్టుకో, రమ్మా పట్టుకో, ఇటు పట్టుకో, డబ్బులు పట్టుకో. నీకేదైనా సమాచారం ఇవ్వాలంటే నెల నెల ఏదైనా విషయం చెప్పాలంటే ఎటు చెప్పాలి నీకు? మీకు అండగా మేము ఉంటాం, మీ కష్టాలు మేము చూస్తాం, మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. మీరందరూ నా మీద నమ్మకం పెట్టుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మా కష్టాలు తీరుతాయని మా ఆడబిడ్డలు కానీ, మా అన్నతమ్ముళ్ళు కానీ అందరూ ఒక నమ్మకం పెట్టుకొని ఓటేశారు. నేను కూడా పాదయాత్రలో తిరిగాను, గ్రామ గ్రామం తిరిగినప్పుడు చూశాను. కొంతమంది వృద్ధులైతే ఎన్ని ఇబ్బందులు ఉండాలనో అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక నాగరిక ప్రపంచంలో కనీసం కడుపు నిండా తిండి తినకుండా అనారోగ్యం వస్తే, జ్వరం వస్తే మందులు కూడా తీసుకోదని పరిస్థితి ఉన్నారంటే నాకు బాధేసింది. మనుషుల కంటే హీనంగా బతికారు, కష్టాలున్నాయి. అందుకే నేను ఆలోచించాను, ఈరోజు 200 రూపాయల పింఛన్ని 1000 రూపాయలుగా 5 రెట్లు పెంచిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. ఎన్ని ఇబ్బందులున్నా సుమారు 40 లక్షల కంటే ఎక్కువగా నెలకు 1000 రూపాయలు చొప్పున జీతాలు అయితే ఎట్టొస్తున్నాయో అదే మాదిరిగా మీ ఇంటికి నేరుగా 1000 రూపాయలు పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈసారి జన్మభూమి మా ఊరు కార్యక్రమం పెట్టాం. ఇందులో మీరు ఒకటే ఆలోచించుకోవాలి, ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమం మన కోసం పెట్టిన కార్యక్రమం. ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఈ ర్యాలీలు తీసి స్వచ్ఛ భారత్ అంటే ఏంటి, స్వచ్ఛ భారత్లో ఏ విధంగా మీరు భాగస్వాములు కావాలి, పేదరికంపై గెలుపు ఒక ఉద్యమంగా తీసుకుపోవాలి, దానికోసమే పెన్షన్ ఇవ్వడం, గ్రామాన్ని టౌన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఆ విషయాలు చర్చ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ఈ కార్యక్రమంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఈ కార్యక్రమంలో ఈ ఎన్టీఆర్ భరోసాలో ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. పేదవాళ్ళందరికీ న్యాయం చేస్తాం, వృద్ధులకు న్యాయం చేస్తాం, వితంతువులకు న్యాయం చేస్తాం, వికలాంగులకి 500 రూపాయల నుంచి 1500 రూపాయలు వికలాంగుల పింఛను పెంచాం. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రం మనం ఇవ్వలేం.